నమస్కారం. శ్వేతవారాహి నమోస్తుతే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి శ్రీ వారాహీదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. సాధారణంగా నవరాత్రులు అనగానే మనకి గుర్తొచ్చేది శరన్నవరాత్రులు, అలాగే చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు. ఇవి అందరికీ తెలుసు. ఈ రెండూ కాక మరో 2 నవరాత్రులు కూడా ఉన్నాయి. వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులుగా, మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులుగా జరుపుకుంటారు. అంటే 4 ఋతువుల్లో వసంత, గ్రీష్మ, శరత్, శిశిర ఋతువులలో ఈ నవరాత్రులు వస్తాయి. ముఖ్యంగా వారాహి నవరాత్రుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసంలో ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులలో జగన్మాత అయిన శ్రీ లలితాదేవిని పూజిస్తారు. ఆశ్వయుజ మాసంలోని మొదటి 9 రోజులలో వివిధ రూపాల్లోని శ్రీ దుర్గాదేవిని అర్చిస్తారు. అయితే శాక్తేయ సంప్రదాయంలో శక్తి ఉపాసన చేసేవారికి ఆషాఢ, మాఘమాసములలో వచ్చే గుప్త నవరాత్రులు కూడా చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులుగా పిలుస్తారు. ఈ 9 రోజులు వారాహి దేవిని ఆరాధిస్తారు. అమ్మవారు అంటే మాతృస్వరూపిణి, వాత్సల్యమూర్తి, సర్వసిద్ధి ప్రదాయిని. అందువలన నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛంగా నమస్కరించి వేడుకుంటే ఆ తల్లి అనుకున్నదే తడువుగా అనుగ్రహిస్తుంది. వారాహిదేవి అంటే వరాహముఖం కలిగిన స్త్రీ దేవత. అసలు ఈ వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం. శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం. ఈ కల్పం ప్రారంభంలో శ్వేతవరాహ స్వామిగా విష్ణుమూర్తి అవతరించి హిరణ్యాక్షుడు సముద్రంలో దాచి ఉంచిన భూమిని ఉద్ధరించాడు. ఈ కల్పంలో విష్ణుమూర్తి తొలి అవతారం ఆదివరాహ అవతారం. అందుకనే ఈ కల్పానికి శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది. ఈ శ్వేతవరాహ స్వామి శక్తికి మూలమైన దేవతే శ్వేతవారాహి దేవి. అంటే వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహిదేవి. సప్త మాతృకలలో 5వ రూపంగా పంచమి అనే పేరుతో వారాహిదేవిని కొలుస్తారు. మాతృకా దేవతలు అంటేనే మాతృస్వరూపం. అందుకని వారాహిదేవి వాత్సల్యమూర్తిగా, కన్న తల్లిలాగా తనను పిలిచిన భక్తులను అతి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. అంతేకాక ఈమె లలితాదేవి సైన్యాధ్యక్షురాలిగా, దండనాథ అన్న పేరుతో రక్షణా శక్తి స్వరూపం. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్ధరింపబడతారని శాస్త్రవచనం. ఆషాఢ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే త్వరగా కోరికలను నెరవేరుస్తుంది. ఈమెను యుద్ధదేవతగా వర్ణించారు. అధర్మమును, అన్యాయమును, చెడును శిక్షించి ధర్మమును, భక్తులను రక్షించే దేవత. ఈమెను ప్రార్థిస్తే శత్రువులు సైతం పాదాక్రాంతులు అవుతారు. ఈమె భూమిని ఉద్ధరించిన దేవత కనుక భూ సంబంధిత వ్యవహారములలో విఘ్నములను, కష్టములను తొలగిస్తుంది. అంటే పొలములు, స్థలములు, ఇల్లు, స్థిరాస్తులకు సంబంధించిన ఇబ్బందులను, శత్రు బాధలను పోగొట్టి అనుకూలతను ప్రసాదిస్తుంది. చాలామంది తెలిసి తెలియక వాస్తు దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు వారాహిని దర్శించినా, అర్చించినా త్వరగా ఆ ఇబ్బందుల నుండి బయటపడతారు. అంతేకాక ఈమె వ్యవసాయ దేవత. చేతిలో నాగలిని ధరించిన ఈ దేవి పొలములు బాగా పండేటట్లు చేస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరికి కావాల్సిన ధాన్యమును ప్రసాదించి అన్నలేమి లేకుండా చేస్తుంది. దేశాన్ని సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంచుతుంది. వారాహీదేవిని లలితాదేవికి సైన్యాధ్యక్షురాలిగా, దండనాథగా, సప్తమాతృకలలో పంచమిగా, వరాహస్వామి స్త్రీశక్తిగా, అర్ధాంగిగా, లక్ష్మీ స్వరూపంగా కూడా కొలుస్తారు. వారాహీదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు అందరూ పూజిస్తారు. బౌద్ధమతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అంటారు.
మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభనిశుంభ వధకు సంబంధించిన కథ ప్రకారం సమస్త దేవతల శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. బ్రహ్మ నుండి బ్రహ్మాణి, మహేశ్వరుడి నుండి మాహేశ్వరి, విష్ణుమూర్తి నుండి వైష్ణవి, కుమారస్వామి నుండి కౌమారి, వరాహస్వామి నుండి వారాహి మొదలైన మాతృశక్తులు వచ్చారు. అందులో శ్రీ వారాహీదేవి చేతిలో చక్రం, ఖడ్గంతో రక్తబీజుణ్ణి చంపటం కోసం సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలయ్యారు. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి. ఈమెను అష్టభైరవులలో ఒకరు, ఉత్తర దిక్కుకు అధిపతి అయిన ఉన్మత్త భైరవుని శక్తిగా, ఉన్మత్త భైరవిగా, సిరి సంపదలను ఇచ్చే దేవతగా చెప్పారు. మత్స్యపురాణం ప్రకారం వారాహీదేవి మిగిలిన మాతృకా దేవతలతో కలిసి అంధకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించింది. 9 రాత్రుల పాటు జగన్మాతను ఆరాధించడమే నవరాత్రి ఉత్సవం. ఆషాఢ నవరాత్రులలో 9 రోజుల పాటు త్రికాలములో ముఖ్యంగా రాత్రిపూట వారాహీదేవిని పూజిస్తారు. ఈమెకు రాత్రి దేవతగా అంటే రాత్రిపూట సంచరించే దేవతగా పేరు ఉన్నది. అందుకనే రాత్రులలో విశేషంగా ఆషాఢ నవరాత్రులలో పూజిస్తే త్వరగా కామ్యసిద్ధిని కలిగిస్తుంది. ఈ సంవత్సరం జూన్ 30 నుంచి జూలై 8 వరకు వారాహి నవరాత్ర పుణ్య దినములు. కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు నడిచే దైవం, పరమ పూజ్యులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు మహాశక్తి క్షేత్రమైన శ్రీశక్తి పీఠంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీ పాతాల శ్వేత వారాహీదేవిని తమ అమృత హస్తాలతో శ్రావణ పూర్ణిమ నాడు ప్రతిష్ఠించారు. శ్రీ పాతాల అధర్వణ ప్రత్యంగిరా దేవితో పాటుగా శ్రీ పాతాల శ్వేత వారాహీదేవి ఏకపీఠం మీద దర్శనమివ్వటం ఇక్కడ మరొక విశేషం. వారాహి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే జూన్ 30వ తారీఖు నాడు కలశ స్థాపనతో నవరాత్రి ఉత్సవములు ప్రారంభమవుతాయి. త్రికాలములో వారాహీదేవికి విశేష పూజలు, వారాహి మంత్ర హోమములు, యంత్ర పూజలు, సువాసిని పూజలు, అమ్మవారికి కూష్మాండ సమర్పణ, అన్నప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలతో ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరగనున్నాయి. కుర్తాలం శంకరాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి ఆధ్యాత్మికత, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడానికి, ధార్మిక కార్యక్రమాలలో మహిళలను భాగస్వామ్యం చేయడానికి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశక్తి పీఠ మహాక్షేత్రం. పరమ పూజ్యులు శ్రీ స్వామివారు శ్రీశక్తి పీఠాధీశ్వరిగా మంత్ర మహేశ్వరి, కాళీ మంత్ర సిద్ధురాలు, సిద్ధ యోగిని మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారిని నియమించారు. శ్రీశక్తి పీఠం నారీ ఏవ నారాయణి అనే స్తోత్రంతో స్త్రీని ఆదిశక్తి స్వరూపంగా ప్రతి ఒక్కరూ పూజించాలనే మహా సంకల్పంతో వేలాది మహిళలతో ధర్మ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నారీ నమోస్తుతే అన్న సంకల్పంతో మరెక్కడా లేని విధంగా ప్రతిరోజు నిత్య స్త్రీ పూజ ఈ పీఠంలో జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం. అత్యద్భుతమైన ఈ పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా భాసిల్లుతోంది. అయితే పూర్వకాలంలో శేషాచలమంతా వరాహస్వామి అధీనంలో ఉండేదని, ఆయన అనుమతితోనే వెంకటేశ్వరుడు శేషాచలం మీద తన నివాస స్థలాన్ని ఏర్పరచుకున్నాడని ప్రతీతి. అందుకనే ముందుగా భూదేవి సమేతుడైన ఆదివరాహస్వామిని దర్శించుకున్న తరువాతే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి అనే సంప్రదాయం కూడా ఉంది. ఆ క్షేత్ర సమీపంలో తిరుపతికి దగ్గరలో శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన అతిపెద్ద చారిత్రాత్మకమైన రాయల చెరువు సరస్సు ఉంది. అతి సుందరమైన ప్రశాంతమైన రాయల చెరువు ఒడ్డున ప్రకృతి ఒడిలో దైవత్వానికి ప్రతీకగా శ్రీశక్తి పీఠముంది. ప్రశాంతమైన స్వచ్ఛమైన దైవిక వాతావరణంలో పచ్చదనం మరియు ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. కుర్తాళం శంకరాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఆలయంలో అత్యంత శక్తివంతమైన శ్రీ మరకత సిద్ధేశ్వర శివలింగ సహిత శ్రీ మరకత శక్తి కాళీదేవిని, ధవళవర్ణంలో శ్రీ పాతాళ శ్వేత వారాహీదేవిని, అరుణవర్ణంలో శ్రీ పాతాళ అధర్వణ ప్రత్యంగిరాదేవిని,
బంగారు వర్ణంలో శ్రీ స్వర్ణ కుబేరస్వామిని ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ దశమహావిద్యా దేవతలు, శ్రీ కాలభైరవస్వామి, శ్రీ రాధాకృష్ణులు, శ్రీ శక్తి గణపతి, శ్రీ శక్తిధర సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ మలయాళ వీర హనుమంతుడు, శ్రీ షిరిడీ సాయిబాబా, శ్రీ ముత్యాలమ్మ, శ్రీచక్ర మహామేరువు, నవగ్రహ దేవతలు ఇక్కడ దర్శనమిస్తారు. శ్రీ శక్తిపీఠ మహాక్షేత్ర వైభవం, శ్రీ శ్వేత వారాహీదేవి విశిష్టత గురించి పరమ పూజ్య శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఉపదేశ వాక్యాలు ఇప్పుడు విందాం. నారాయణ సమారంభాం శంకరాచార్య వత్సభాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. పరమేశ్వరుడు అయినటువంటి నారాయణుడు లోక రక్షణ కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం, దుష్ట శిక్షణ కోసం ఎన్నో అవతారాలు స్వీకరించాడు. అందులో ప్రధానమైనవి దశావతారాలు చాలా ప్రసిద్ధమైనవి. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిస్తథైవచ. ఇట్లా దశావతారాలను మత్స్యకూర్మాది అవతారాలతో ఒక శ్లోకంలో క్రమంగా చెప్తూ వచ్చారు. కొంతమంది ఆధునికులు దీన్ని ఇవల్యూషనరీ థియరీతో జతపరిచి ముందు జలచరం అంటే ప్రళయం కాలంలో భూమి అంతా కూడాను జలంతో నిండిపోయి ఉన్నది, జలంలో నుంచి కొంత భూమి పైకి వచ్చింది కనుక మొట్టమొదట జలంలో ఉన్న అవతారం మొదటిది మత్స్యావతారం, చేప అన్నారు. ఆ తర్వాత ఉభయచరం అంటే భూమి మీద నీళ్ల మీద కూడా కలిసి రెండు చోట్ల తిరిగేది కూర్మావతారం. అలానే ఆ తర్వాత కేవలం భూమి మీద ఉండేది వరాహావతారం. ఇలా ఒక పరిణామక్రమాన్ని చెబుతూ వచ్చారు. కానీ పురాణ వాంగ్మయాన్ని పరిశీలిస్తే మహాప్రళయం తర్వాత అంటే 200 కోట్ల సంవత్సరాల క్రింద మొట్టమొదట వచ్చినటువంటి అవతారం శ్వేత వరాహావతారం. మత్స్యావతారం ఈ మధ్యకాలంలో నైమిత్తిక ప్రళయాలు జరిగినప్పుడు ఒక నైమిత్తిక ప్రళయం తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారం. అందువల్ల ఈ సృష్టికి మొట్టమొదట వచ్చింది ఈ బ్రహ్మదేవుడి యొక్క ఈ ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అని సంకల్పం చెబుతాం. అలా ఈ మహాప్రళయం తర్వాత వచ్చినటువంటి మొదటి అవతారం శ్వేతవరాహ అవతారం. హిరణ్యాక్షుడు ఈ భూమినంతటి కూడా సముద్రంలో గుంచివేస్తే దాన్ని సముద్రంలో నుంచి విష్ణుమూర్తి శ్వేత వరాహ అవతారాన్ని ధరించి తన కూరతో పైకి ఎత్తాడు అని చెప్పి మనకు పురాణ వాంగ్మయం చెబుతూ ఉన్నది. అటువంటి ఆ వరాహమూర్తి యొక్క శక్తి వారాహి, నరసింహుని యొక్క శక్తి నారసింహి, రుద్రుని యొక్క శక్తి రుద్రాణి. ఇలా ఈ వారాహి అనేటువంటిది అది వరాహ అవతారం యొక్క శక్తి స్వరూపం కనుక వారాహిని మనకు కావలసింది శక్తి. ఆ శక్తి కావాలనుకున్న వాళ్ళు వారాహిని ఆరాధిస్తూ ఉంటారు. తంత్ర గ్రంథాలలో కథ ఉన్నది. అదేమిటి అంటే హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినట్టుగా పురాణాలలో ఉన్నది. కానీ బ్రహ్మదేవుడు అతడికి వరాలు దీర్ఘాయువు ఇచ్చాడు, కానీ మృత్యువు ఆపకుండా వరాన్ని ఇవ్వటానికి వీల్లేదు అన్నాడు, అమరత్వం ఇవ్వటానికి వీల్లేదు అన్నాడు. అందుకని చెప్పి ఇతడు వారాహిని గురించి తపస్సు చేసేట. తపస్సు చేసిన హిరణ్యాక్షులకు పరమేశ్వరి అయిన వారాహీదేవి సాక్షాత్కరించింది. దేవతల లక్షణం ఏమిటి అని అంటే వాడు ఎటువంటి వాడు అన్న దాంతో సంబంధం లేదు. తపస్సు చేస్తే దేవతలు అనుగ్రహిస్తారు, తపస్సు తీవ్రంగా చేస్తే ప్రత్యక్షమవుతారు. తర్వాత వాళ్ళు కోరికలను బట్టి వారి పాపపుణ్యాలు ఉంటాయి, రక్షించడమో శిక్షించడమో తర్వాత నిర్ణయం. అమ్మవారు కనిపించింది. ఏం కావాలి నాయన, తపస్సు చేశావు, సంతోషించాను, నీకేం కావాలి? అమ్మా, నేను అమరత్వం కోరి తపస్సు చేశాను బ్రహ్మదేవుడు గురించి. బ్రహ్మం చాలా వరాలు ఇచ్చాడు నాకు, అప్రతిహితమైన పరాక్రమం అన్నీ ఇచ్చాడు, కానీ అమరత్వం ఇవ్వటానికి వీల్లేదు అన్నాడు. అది నువ్వు నాకు అనుగ్రహించాలి అన్నది. అంటే ఆయన బ్రహ్మదేవుడు చెప్పింది అది సత్యమది,
సృష్టిలో ఎవరికీ ఆ స్థితి ఉండదు కనుక నువ్వు ఇంకేదైనా కోరుకు అన్నది. అంటే అమ్మ అట్లా అయ్యేటట్టయితే నేను ఒకటి ప్రార్థిస్తాను నేను అన్నాడు. నేను నీ భక్తుణ్ణి, నాకు నీ చేతిలో తప్ప ఇంకెవరి వల్ల చావు రాకూడదు, నీ వల్ల తప్ప ఇంకెవరి వల్ల చావు రాకూడదు, తథాస్తు అన్నదామె. అమ్మాయి ఇంకొక వరం తల్లి అన్నాడు. అది కూడా అడుగున ఆయన తప్పకుండా, నీవు నన్ను చంపకూడదు అన్నది. తథాస్తు అన్నది. వాడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, నేను ఈ 2 వరాలు అడిగితే అమ్మవారు సరేనన్నది అంటే ఇంకా నాకు చావు లేదు అని అనుకున్నాడు వాడు. పరమేశ్వరి వారాహీదేవి అదృశ్యమైంది. రాక్షసులు అడిగే వరాలు చాలా చిత్రంగా ఉంటాయి. చాలా తెలివితేటలతో అడిగాము అని అనుకుంటారు. భాగవతంలో హిరణ్యకశిపుడు వెలిగినటువంటి వరాలు అందరికీ తెలుసు. గాలిలో, ధూళిలో, నేలలో, ఆకాశం మీద ఇట్లా ఎన్నో వరాలు అడిగాడు. అన్నీ ఇచ్చాడు బ్రహ్మదేవుడు. కానీ ఏదో చిన్న దాంట్లో చిన్న మెలికి ఉన్నది, ఎక్కడో చిన్న అడ్డంకు ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకొని విష్ణుమూర్తి చంపేశాడు. ప్రాణం ఉన్న చేతుల్లో చావకూడదు, ప్రాణం లేకుండా ఉన్న వాటి చేతుల్లో చావకూడదు, ఇలా ఎన్నో మీకు తెలుసు భాగవతం చదివిన వాళ్ళు. ఇక్కడ హిరణ్యాక్షుడు అంతకంటే తెలివి కలిగినటువంటి వాడు. మామూలు అందుకే లోకంలో భాగవతంలో చదివిన వాళ్ళు హిరణ్యకశిపుడు అడిగినన్ని వరాలు ఎవరు ఇవ్వలేదు, ఇంకెవరు అడగలేదు. కానీ హిరణ్యాక్ష వరాలు అన్న పేరే లోకంలో ప్రసిద్ధి. ఇదేమిటిది అని అంటే ఇది రహస్యం. దీంట్లో ఏమిటి, ఆమెను అడిగాడు ఇట్లా, అమ్మ చంపదు కానీ అమ్మ చేతుల్లోనే, అమ్మ వల్లనే చావాలి. అప్పుడు అమ్మ చంపదు అంటే ఆమె వచ్చి చంపదు. వరాహీదేవి వచ్చి వీడితో యుద్ధం చేసో చేయకుండానో పంపలేదు. వరాహావతారంలో విష్ణుమూర్తి చంపాడు, అందరికీ తెలుసు. విష్ణుమూర్తి ఎలా చంపాడు? వారాహి యొక్క శక్తి ఆయనే. అంటే శరీరం విష్ణుమూర్తిది, శక్తి వారాహిది కనుక ఆమె చంపలేదు, ఆమె వల్లనే చచ్చాడు. ఇది దీంట్లో ఉన్నటువంటి రహస్యం. ఇలా ఈ విధమైనటువంటి రీతిలో హిరణ్యాక్షుడి యొక్క మరణం జరిగింది. శ్వేతవారాహీదేవి అలా అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చే దేవత, ధర్మాన్ని రక్షించే దేవత. అటువంటి ఆ దేవత తిరుపతిలో రాయల చెరువు దగ్గర శక్తిపీఠంలో స్థాపించబడి ఉన్నది. పరమేశ్వరి అయిన ఆ వారాహి అందరికీ తెలుసు. కాశీలో పాతాళ వారాహి ఉన్నది. చిన్న సందులో నుంచి చూస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. అక్కడ ఉన్నది శ్వేతవారాహి కాదు, నీలవారాహి, శ్యామ. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటిది, శక్తిపీఠంలో ఉన్నటువంటిది పాతాళ వారాహి, శ్వేతవారాహి. శ్వేత ప్రసన్నవదన అయినటువంటి దేవత. అలాంటి పరమ సుందరి అయినటువంటి ఆ దేవత ఇవాళ ఎందరికో అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నది, కళలలో దర్శనాన్ని ఇస్తున్నది, చారంలో అనుభూతులు ఇస్తున్నటువంటిది. అటువంటి వారాహీదేవి యొక్క నవరాత్రులను రేపు 30వ తారీఖు నుండి జూలై 8వ తారీఖు దాకా శక్తిపీఠంలో జరపబోతూ ఉన్నాము. ఆ పరమేశ్వరి అయినటువంటి వారాహీదేవికి పూజలు చేసి, అర్చనలు చేసి, ఆమె మంత్రంతో హోమాలు చేసి భక్తులందరూ కూడా తమ కష్టాలు తీర్చుకొని అభీష్టమును పొందుదురుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ. బ్రహ్మాండ పురాణంలో వారాహి యుద్ధ వైభవం గురించిన వర్ణన విశేషంగా చెప్పబడింది. ఆమెను లలితా పరాభట్టారిక సైన్యాధీశ్వరిగా నియమించింది. లలితాదేవి సైన్యంలోని రథ, గజ, తురగ సైన్య బలాలన్నీ వారాహి ఆధీనంలో ఉంటాయి. ఆమె దండమును ధరించి సైన్యాన్ని అదుపు ఆజ్ఞలలో ఉంచుతుంది. అందుకనే ఆవిడను దండనాథ అంటారు. ఈమెకు ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరిచక్ర రథం. ఆ రథాన్ని వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఈమె రథంలో వివిధ దేవతలు కొలువై ఉంటుంది. ముఖ్యంగా స్తంభిని, మోహిని, జృంభిని దేవతలు ఈమెను సేవిస్తుంటారు. వివిధ వారాహీదేవి మంత్రములలో కూడా ఈ ముగ్గురు పేర్లు కూడా కనిపిస్తాయి. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో లక్ష్మీదేవిని వారాహి ధరణి ధ్రువ అని కీర్తిస్తారు. అందుకనే వారాహీదేవిని సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హల, ముసల, పాశ, అంకుశ, వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఈవిడ మహావారాహీదేవి స్వరూపం. బృహత్వారాహి,
లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహి, వజ్రవారాహి, రక్తపంచమి వారాహి, వార్తాళి, శ్వేతవారాహి, లక్ష్మీవారాహి మొదలైన ఎన్నో రూపాలలో అమ్మవారిని ఉపాసకులు ఆరాధిస్తారు. వారాహీదేవికి ఎన్నో రూపములు ఉన్నప్పటికీ శ్వేతవరాహ కల్పంలో శ్వేతవారాహి రూపంలో ఆరాధిస్తే త్వరగా కష్టాలన్నింటినీ తొలగించి కామ్యములన్నీ ఇస్తుంది వారాహీదేవి. కొన్ని రూపములలో అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే ఈ తల్లి శ్రీశక్తిపీఠ మహాక్షేత్రంలో శ్వేత సుందర రూపంతో ఆహ్లాదినీ శక్తిగా చిరునవ్వులను చిందిస్తూ భక్తులను రక్షిస్తోంది. ఇక్కడ జరిగే అమ్మవారి మహిమలు అనిర్వచనీయం. వేలాది మంది భక్తుల కష్టాలను తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా అమ్మవారు అలరారుతోంది. ఈ పీఠంలో అనేక మంది భక్తులకు, సాధకులకు అమ్మవారు వరాహ రూపంలో సంచరిస్తూ దర్శనమిస్తుంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో సాధకులు ముందుకు సాగటానికి అనుగ్రహిస్తూ తనను ఆరాధించే భక్తుల కోరికలను నెరవేరుస్తూ మంత్రహోమాలు, పూజల ద్వారా భక్తులకు బాధల నుండి విముక్తి ప్రసాదిస్తున్న మహత్తర దైవం శ్రీ శ్వేతవారాహీదేవి. ప్రతి మంగళవారం రాహుకాలంలో వారాహి అమ్మవారి మంత్రహోమము, అమ్మవారికి కూష్మాండ సమర్పణ ప్రత్యేకమైన ఫలితాలనిస్తాయి. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ శ్రీశక్తి పీఠంలో వారాహీదేవి శ్వేత వారాహిగా కనిపిస్తూ ఉన్నది. అందులోనూ ఈమె ఇక్కడ పాతాళ దేవతగా పూజలు అందుకుంటూ ఉన్నది. ఈ పాతాళ శ్వేత వారాహీదేవిని శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు తమ అమృత హస్తములతో చాలా అద్భుతమైనటువంటి మంత్రశక్తితోటి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం అనేటువంటిది జరిగింది. స్వామివారి మంత్రశక్తి, అమ్మవారు ఆమె కోరుకున్నటువంటి కోరిక ప్రకారంగా నిర్మించినటువంటి ఈ దేవాలయంలో ఆమె సాక్షాత్ తనే వచ్చి కొలువై ఉండటం వల్ల భక్తులను చాలా త్వరగా అనుగ్రహిస్తూ ఉన్నది. ఎంతోమంది భక్తులకు అమ్మవారు స్వప్నంలో సైతం దర్శనమిచ్చి నా దగ్గరకు రండి, మీ కష్టాలు తీరుస్తాను అని చెప్పి చెబుతూ ఉన్నది. మామూలుగా వారాహీదేవి అంటే అందరికీ కూడాను సప్తమాతృకల్లో ఉన్నటువంటి దేవతగా, అలాగే మన లలితా సహస్రనామాల్లో చెప్పినట్లుగా దండనాథగా, ఇంకొంత మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళకైతే కిరాత వారాహిగా, ధూమ్రవారాహిగా, స్వప్నవారాహిగా, వజ్రవారాహి ఇలాంటి రూపాల్లో తెలుసు. కానీ ఈ శ్వేతవారాహీదేవికి సంబంధించినటువంటి విశేషాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏమిటి ఈ శ్వేతవారాహీదేవి గొప్పతనం ఏమిటి? అమ్మవారిని ఇక్కడ పాతాళ శ్వేతవారాహిగా ఎందుకు ప్రతిష్ఠించాము అంటే, ఇది మనం ప్రస్తుతం ఉన్నటువంటి కల్పం శ్వేతవరాహ కల్పం. ఈ కల్పానికి ఈ పేరు రావటానికి కారణం అమ్మవారి శక్తే. ఆమె వరాహస్వామికి తన శక్తిని ఇచ్చి భూమిని ఉద్ధరించేటట్లుగా చేసింది. ఆ శ్వేతవరాహస్వామి శక్తి మూలమే ఈ శ్వేతవారాహీదేవి. అందుకని వారాహీదేవి రూపాలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ శ్వేతవరాహ కల్పంలో అమ్మవారిని శ్వేత వారాహిగా గనక పూజిస్తే చాలా త్వరగా అనుగ్రహం చూపిస్తుంది ఆమె. వరం శ్రేష్ఠ ఆహంతీతి వరాహ అని అన్నట్లుగా శ్రేష్టమైనటువంటి వరములను వృద్ధి చేసేటువంటి స్వరూపం వరాహం. అందుకని అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో వాళ్లను శీఘ్ర వరప్రదాయినిగా శ్వేత వారాహీదేవి అనుగ్రహిస్తూ ఉన్నది. ఈమెను పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి అంటే, అమ్మవారి ధ్యాన శ్లోకంలో చూస్తే ఐంకార బీజ సహితాం చిదానంద స్వరూపిణి వాగ్వైభవ ప్రదాయిని నమామి శ్వేతవారాహి అని చెప్పారు. ఐం బీజం ఉంటుంది అమ్మవారి మంత్రములో, అంటే సారస్వత బీజం, వాగ్బీజం. ఈ మూర్తిని గనక పూజిస్తే, ఉపాసిస్తే అమ్మవారు విద్యను, దివ్య జ్ఞానాన్ని అనుగ్రహించటం మాత్రమే కాకుండా వాక్ సిద్ధిని, వాక్ శుద్ధిని త్వరగా వచ్చేటట్లుగా చేస్తుంది. అంతేకాదు
పద్మంలో కూర్చొని ఉన్నటువంటి ఈ దేవతను దర్శించిన సిరి సంపదలను ఆమె అనుగ్రహిస్తుంది. చేత నాగలిని పట్టినటువంటి శ్వేతవారాహీదేవి పొలములు చక్కగా పండి దేశమంతా కూడాను సస్యశ్యామలమయ్యేటట్లుగా చేస్తుంది. అన్నానికి లోటు లేకుండా అన్నపూర్ణగా అనుగ్రహిస్తుంది. అమ్మవారు ప్రధానంగా భూమిని ఉద్ధరించినటువంటి దేవత ఈ కల్పంలో. అందుకని భూమికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులున్నా సరే, స్థలములు, పొలములు, అలాగే ఇళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వాస్తు దోషములు, వీటన్నిటినీ కూడాను తొలగిస్తుంది అమ్మవారు. స్వగృహం కావాలనేటువంటి కోరికను త్వరగా నెరవేర్చేటువంటి దేవత ఈమె. అంతేకాదు, ఈమె ఇక్కడ పాతాళంలో ఉండి అనుగ్రహిస్తూ ఉన్నది. పాతాళంలో ఉన్నటువంటి శ్వేతవారాహిని పూజించడం వల్ల ఎటువంటి దివ్య ఫలితాలు కలుగుతాయి అంటే, సాధారణంగా మానవ లోకంలో ఉన్నటువంటి కొన్ని దుర్లక్షణాల వల్ల, తామస లక్షణాల వల్ల ప్రయోగాలు చేయటం, మనకి ఇష్టం లేని వాళ్ళ మీద ప్రయోగాలు చేయటం, వాళ్ళు పైకి రాకుండా ప్రయోగాలు చేయటం అనేటువంటి కొన్ని విధానాలు మనకి ఉన్నాయి. అందులోనూ కొన్ని క్షుద్ర ప్రయోగాల్లో అయితే ప్రయోగం చేసినటువంటి వస్తువు, అందులో ఉన్నటువంటి శక్తి నిర్వీర్యం కాకుండా ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం భూమిలో నిక్షిప్తం చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రయోగాలు తరతరాలుగా కూడా వంశాలలో వాళ్ళ మీద ప్రభావాలు చూపించి ఎన్నో చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇటువంటి భూమిలో నిక్షిప్తమై ఉన్నటువంటి ప్రయోగ శక్తులను, దుష్ట గ్రహములను కనుక అక్కడికి వెళ్ళి నిర్వీర్యం చేయాలి అంటే అది పాతాళ వారాహికి మాత్రమే సాధ్యం. ఆమె భూమి పొరలను చీల్చుకుంటూ వెళ్ళి తన శక్తితోటి భూమి పొరలలో ఉన్నటువంటి ఈ దుష్ట శక్తి కలిగినటువంటి ప్రయోగ వస్తువుల్ని నిర్వీర్యం చేసి ఇటువంటి క్షుద్ర ప్రయోగాల ప్రభావాన్ని త్వరగా తొలగించేటువంటి దేవత పాతాళంలో ఉండేటువంటి వారాహిదేవి. అందుకని ఇక్కడ పాతాళ శ్వేత వారాహిని దర్శించుకొని వేలాది మంది భక్తులు తమకు సంబంధించినటువంటి కష్టములను పోగొట్టుకుంటున్నారు, ఇబ్బందుల్ని పోగొట్టుకుంటున్నారు, ప్రయోగ బాధల్ని పోగొట్టుకుంటున్నారు, భూములకు సంబంధించినటువంటి సమస్యలను తొలగించుకుంటున్నారు. అమ్మవారి ప్రతిష్ఠ చేయకముందు నుండి ఈనాటి వరకు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు, మహిమలు ఇక్కడ ప్రకటితమవుతున్నాయి. ఆమె శ్వేత వరాహ రూపంలో ఎంతో మందికి దర్శనమిచ్చింది. స్వప్నవారాహ మంత్రం చేస్తున్నటువంటి సాధకులకు సైతం ఆమె స్వప్నంలో దర్శనమిచ్చి మంచి అనుభూతులు ఇస్తున్నట్లుగా ఇక్కడికి వచ్చేటువంటి ఎందరో భక్తులు తమ అనుభవాలను చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ దేవి అనుగ్రహం త్వరగా ఇచ్చేటువంటివి గుప్త నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు. వీటినే వారాహి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని దర్శనం చేసుకున్న, అమ్మవారిని పూజించిన, ఆమె మంత్రహోమం చేసిన, దేవి చూపుబడినా చాలు ఆమె అనుగ్రహం చాలా త్వరగా భక్తుల మీద ప్రసరిస్తుంది. ఉన్నటువంటి సమస్తమైనటువంటి బాధలను తొలగిస్తుంది. వరప్రదాయిని అయినటువంటి వారాహిదేవి కోరుకున్నటువంటి ధర్మబద్ధమైన ప్రతి వరమును కూడాను అనుగ్రహిస్తుంది. అందుకని లోక కళ్యాణం కోసం, సామాన్య జనుల కష్టాలు అన్నింటినీ తొలగటం కోసం ఈ గుప్త నవరాత్రులలో, వారాహి నవరాత్రులలో ఎన్నో విధములైనటువంటి కార్యక్రమాలు మన శక్తిపీఠంలో ఏర్పాటు చేయటం జరిగింది. కనుక భక్తులందరూ కూడాను ఈ దేవిని దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందండి. వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవత అని కొందరు భయపడతారు. కానీ వారాహిదేవి శాంత స్వరూపిణి, కొలిచిన వెంటనే అనుగ్రహించే చల్లని తల్లి, కరుణారసమూర్తి. అమ్మవారు తన వజ్ర శక్తితో శత్రువుల నుండి, దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంటుంది. శ్రీశక్తిపీఠ మహాక్షేత్రంలో భక్తులు అమ్మవారిని పూజించవచ్చు. హోమములు స్వయంగా చేసుకొని దేవి అనుగ్రహం పొందవచ్చు. శ్రీ వారాహి దేవిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి. ఆషాఢ మాస నవరాత్రులలో అమ్మవారిని దర్శించిన, పూజించిన, వారాహి మంత్ర హోమములు చేసిన శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు, నరదృష్టి దోషములు, గ్రహ బాధలు తీరుతాయి. అట్లనే అమ్మవారు పొలములు, భూములు, స్థలములు, ఇల్లు, స్థిరాస్తులకు ఉన్న ఇబ్బందులు, వాస్తు దోషములు మొదలైన కష్టములను తొలగించి అనుకూలతను ప్రసాదిస్తుంది. శ్రీశక్తి పీఠంలోని మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీ శ్వేత వారాహి దేవిని ఈ ఆషాఢ నవరాత్రుల్లో దర్శించి, ఆరాధించి, సేవించి ఆ తల్లి కృపకు పాత్రలమవుదాం. తరిద్దాం. నమస్కారం.